ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారం చేస్తూ జూన్ 1వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు గల మకర రాశి వారికి జూన్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు తెలియజేస్తాను. మకర రాశిలో ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదములు, ధనిష్ట నక్షత్రంలో ఉన్నటువంటి 1, 2 పాదములు కలిపి మకర రాశిగా చెప్పబడుతోంది. మకర రాశి వారికి ప్రారంభములగాయితూ జూన్ 15వ తారీఖు వరకు పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, రవి, బుధుల యొక్క ప్రభావం, 2వ తారీఖు నుంచి సప్తమంలో ఉన్నటువంటి జూన్ 2వ తారీఖు నుండి సప్తమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావము, ధనమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావము, జన్మమందు ఉన్నటువంటి శనైశ్వరుని యొక్క ప్రభావము ప్రధానమైనటువంటి ఫలితాలను కూడా నిర్దేశింపబడతాయి. ముఖ్యంగా ప్రధానంగా ఈ నెలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యన పెద్ద పెద్ద గొడవలు వచ్చేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఎంత అనవసరంగా కుటుంబ సమస్యలు పెరిగేటువంటి పరిస్థితి, భార్యాభర్తల మధ్యన గొడవలు పెరిగేటువంటి అవకాశం ఉంది. తగ్గి ఉండడం చాలా చాలా మంచిది. అది కాకుండా ప్రధానంగా సెల్ఫ్ డ్రైవింగ్ని ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత అసలు రిస్క్ చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. దూర ప్రాంతాలకు అసలు ప్రయాణం చేయవద్దు. జన్మమందు ఉన్నటువంటి శనీశ్వరుడికి సప్తమంలో ఉన్నటువంటి కుజుడు రక్తకారకుడు. వాహన ప్రమాదం జరిగేటువంటి అవకాశం కనబడుతోంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే ప్రతి చిన్న విషయాన్ని మీరు నేను కరెక్ట్గానే ఉన్నాను కదా, నేనేం తప్పు చేయలేదు కదా అని మీరు అనుకుంటారు. కానీ అంటే మీరు ఆచరించేటువంటి విధానం కరెక్ట్గానే ఉంటుంది, కానీ మీరు తీసుకునేటువంటి ప్రాజెక్ట్ కరెక్ట్ కాదు. అంటే అనవసరమైనటువంటి సమయంలో అనవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానివల్ల లేనిపోయిన బాధ్యతల మీద పడడమే కాకుండా దానివల్ల నష్టం, ధన సంబంధమైనటువంటి ఒత్తిడి ఇవన్నీ కూడా పెరగవచ్చు. అనవసరంగా కుటుంబంలో కూడా నలుగురిలోనూ కూడా మీకు చెడ్డ పేరు వచ్చేటువంటి ప్రమాదం కనబడుతుంది ఈ ఆడవాళ్ళ వల్ల. కాబట్టి గొడవలని ఏది కూడా జటిలం అవ్వకుండా, సమస్యని జటిలం అవ్వకుండా ఒకంత తగ్గి 4 అడుగులు వెనక్కి వేసి ఉండడం వల్ల, తగ్గి మాట్లాడడం వల్ల మీకు వచ్చినటువంటి నష్టమేం లేదు. అంటే తటస్థంగా ఉండండి. పోనీ వాదన పెట్టుకోకపోయినా మీకు మాట్లాడడం ఇష్టం లేకపోతే తటస్థంగా ఉండండి, అంతే తప్ప అనవసరమైన నిర్ణయాల మీద వేసుకుని మాట ఇచ్చి అనవసరమైనటువంటి ఇబ్బందులు పడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా వాహన ప్రమాదం పొంచి ఉంది. అతి జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ నెలలో చాలా రోజులుగా పడుతున్నటువంటి కొన్ని ఇబ్బందులకి శుభవార్తలు తెలుస్తాయి. దానివల్ల కొంత మానసిక పోన్లే, ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నాకు పరిష్కారం లభిస్తోంది, ధనగురుడు నాకు యోగం చేస్తున్నారని మీకు ఆనందం కలుగుతుంది. జూన్ 15వ తారీఖు నుంచి షష్ఠ స్థానంలోకి రాహువు ప్రవేశించిన దగ్గర నుంచి కొంత ధైర్యం ఏర్పడుతుంది. సమస్యలను నేను పరిష్కరించగలుగుతాను అనేటువంటి ధైర్యం ఏర్పడి, పెద్దల యొక్క ఆశీస్సులతో మీ పైన ఎవరో పెద్దవాళ్ళు మీకు సహాయం చేస్తున్నారని చెప్పి మీ శత్రువులు కూడా ఒకంత అడుగు వెనక్కి వేస్తారు. దానివల్ల మీకు విజయం లభిస్తుంది. అయినా సరే అతి జాగ్రత్తగా ఉండండి. ఏమాత్రం మీరు తొందరపాటు నిర్ణయాలు చేసుకోవద్దు. పరమేశ్వరుడిని ఎక్కువగా నమ్ముకోండి. ఈశ్వరుడి యొక్క రక్ష మిమ్మల్ని కాపాడుతుంది. సప్తమంలో ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం బాగా తగ్గేలాగా మీరు చేసుకోవాలి. మంగళవార నియమాలు బాగా చేయాలి. ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి ప్రదక్షిణం చేసి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసి
స్వామివారికి ఎర్రటి పుష్పాలతో పూజ చేయించి ఎర్రటి వస్త్రాన్ని సమర్పించి మంగళవారం ఒక పొద్దు భోజనం చేసి కందిపప్పు లేదా కందులు దానం ఇవ్వండి. దీనివల్ల సమస్యలన్నీ కూడా ఏది కూడా సమస్య ఉన్నప్పటికీ కూడా అది జటిలమవ్వకుండా సామాన్యంగా మీరు అనుకూలంగా మీరు మార్చుకోగలుగుతారు. వాక్స్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం వల్ల కొంత మీ తెలివితేటలతో, అంటే సాధారణ ఎదుటి వ్యక్తుల్ని మీకు అనుకూలంగా మార్చుకోవడంలో, అంటే మీ మాటలో మీ నైపుణ్యంతో చాకచక్యంగా మీరు వశపరుచుకోగలుగుతారు. అంతవరకు పరమేశ్వరుడు మీకు అనుకూలంగా నేను చెప్పినటువంటి మంగళవార నియమాలు చేస్తే మీకు అనుకూలం వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు మాత్రం కొంత లాభించేటువంటి అవకాశం కనపడుతోంది. వ్యవసాయదారులకు మాత్రం శుభ సూచకం. నిల్వ చేసినటువంటి ధాన్యాలను ఈ సమయంలో అమ్ముకునే ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ధనం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఖచ్చితంగా ఈ నెలలో ట్రాన్స్ఫర్ అయి తీరుతారు. ఇష్టం ఉన్న స్థానం అయినా సరే, ఇష్టం లేని స్థానం అయినా సరే ఈ నెలలో ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. ఖచ్చితంగా ఈ నెలలో మీకు స్థాన చలన సూచనలు అధికంగా కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా పిల్లలు ఆరోగ్య విషయంలో ఒకంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించండి. ధనపరమైనటువంటి విషయాలలో కూడా పిల్లలకి మాత్రం డబ్బులు వాళ్ళని నమ్మి ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేసి అయ్యో పిల్లలు ఇలాగా తప్పుదోవ పడుతున్నారే అని మీరు బాధపడకండి. వాళ్ళ వల్ల మీకు మంచిగా జరుగుతుంది. భయపడవలసినటువంటి అవసరం లేదు. పరమేశ్వరుడు మీకు తొందరలో మంచి జరగబోతోంది. కేతువు లాభమందున్నారు. అయితే కుజసప్తమం అష్టమ స్థానంలో ఉండేటువంటి రాబోయేటువంటి రోజులు కొన్ని రోజులు మాత్రం మీరు జాగ్రత్త వహించాలి. ప్రతిబంధకాలని దాటాలి అంటే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు చాలా చాలా అవసరము. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. భర్తతో మాట్లాడేటప్పుడు పుల్ల విరుపు మాట్లాడి అనవసరంగా చిన్న విషయాన్ని పెద్ద చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు ఎంత తగ్గి ఉంటే అంత మంచిది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం కూడా ఇంట్లో పూజ చేసుకోండి. పరమాన్నం ఉండి ఆవు పాలతో పరమాన్నం ఉండి స్వామికి నైవేద్యం పెట్టుకోండి. అనారోగ్య సూచనలు కూడా ఎక్కువ కనపడుతున్నాయి. ఆడవాళ్ళకి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. కోర్టు వ్యవహారాలను వాయిదా వేసుకోవడం మంచిది. మధ్యవర్తిత్వాలు అసలు చేయవద్దు. ఎవరైనా దంపతుల మధ్యలో ఏదైనా సమస్యలు ఉంటే సలహా ఇచ్చే ప్రయత్నం కూడా చేయవద్దు. ఎంత తప్పించుకుని తిరిగితే అంత మంచిది. మీరు అనవసరంగా వాళ్ళు దెబ్బలాడుకుని మీ వల్లే నష్టపోయామన్నట్టుగా మిమ్మల్ని బాధ్యతను చేసి మిమ్మల్ని ఇరికించేటువంటి ప్రమాదం కనబడుతోంది. ఒకంత జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ధనపరమైనటువంటి విషయాల్లో కొంత అనుకూలత కనబడుతోంది. ఉద్యోగస్తులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రైవేటు రంగంలో పనిచేసేటువంటి వాళ్ళైనా, ప్రభుత్వపరమైన రంగంలో పనిచేసేటువంటి వాళ్ళైనా అదనపు బాధ్యతలు, పని ఒత్తిడి ఎక్కువ అధికమైపోతుంది. రాత్రిళ్ళు కూడా పని చేయవలసినటువంటి సమయం రావచ్చు. అకాల భోజనము, తిప్పట, అలసిపోవడము, ఎంత కష్టపడి పనిచేసినా గుర్తింపు లేనట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. అలసిపోతూ ఉంటారు. కాబట్టి నొప్పించక తాను ఒక అనేటువంటి సూక్తిని పాటిస్తూ ఎదుటి వ్యక్తుల్ని, మీ వాక్కు చాలా బాగుంది కాబట్టి మాటలతో ఎదుటి వ్యక్తులను మెప్పించుకుంటూ చేస్తున్న పనిని మీరే రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటూ ఆ పనిని మీరు ఎంత కష్టపడి చేస్తున్నారో ఎదుటి వ్యక్తులు గుర్తించేలాగా దాన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్తే, అంటే మీ పనికి మీరే ప్రమోషన్ చేసుకోవాలి. సార్ నేను కష్టపడి ఈ పని చేయగలుగుతున్నాను కాబట్టి దాన్ని అని మీరు మీ పనిని మీ గురించి మీరే ప్రమోషన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఒక ఇంత తగ్గి ఉండండి. అనవసరమైనటువంటి వాదోపవాదాలు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయవద్దు. నేను చెప్పినటువంటి పరిహారాలన్నీ చేసుకుంటూ జాగ్రత్తగా ఉండి విజయం సాధిస్తారని కోరుకుంటూ జై గురుదేవ దత్త. శుభం.